ఎన్ని నిర్మాణాలు వెలిశాయంటే రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో 12 చెరువులను ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 887 వరకు నిర్మాణాలు ఉన్నట్లు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. చూసిరా, ఇక్కడ 12 చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 887 మేడ్చల్ జిల్లాలో ఉంటే దీన్ని ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా గుర్తించి మాదాపూర్లోని దుర్గం చెరువు ప్రత్యామ్నాయ చూపాలి. అత్తమామలు 50 ఏళ్ల క్రితం ఇల్లు కట్టారు, కలుస్తామంటూ అధికారులు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తేనే ఇల్లు ఖాళీ చేస్తాం. ఇవి ఒకదానికోటి లింకు. ఈరోజు మీరు ఎవరేం చేసినా ప్రజల గురించి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవి మంచిగా కూడా ఇల్లు కూల్చుతామంటున్నారు. 40 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఉన్న ఊర్లో పొలము జాగాలమ్మి 80 గజాలు లాక్కొని ఇల్లు కట్టుకున్నాం. ఈ వయసులో మమ్మల్ని రోడ్డు పాలు చేస్తే ఎవరు ఆదుకుంటారు? పేదల జోలికి రావని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పేదలనే టార్గెట్ చేస్తుంది. అంటే ఈ బడబాపులు ఏంటంటే దుర్వినియోగపడేటట్టుగా ప్రతిపక్షాలు ఇలాంటివన్నీ కొందరితో చెప్పిస్తున్నారు. అంటే వాళ్లకు వీళ్ళ మీద వేసి వాళ్ళ మీదకి రాగాలని చూడరు ఎట్లా ఉన్నాయి ఇలా. ఆ చెరువులు నాడు అలా నేడు ఇలా. సరూర్నగర్ మండలం చంపాపేట డివిజన్లో బైరమల్గూడలోని సర్వే నంబర్ 16లో మధ్యలగుండ చెరువు ఉంది. దీని వాస్తవ విస్తీర్ణం తొలుత 6.64 ఎకరాలు. చెరువు కింద 100 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు పూర్వీకులు చెబుతుండేవారు. అయితే కాలక్రమేణా ఆక్రమణలకు గురైన ప్రభుత్వం 4.50 ఎకరాల్లో మాత్రమే చెరువు ఉంది. ఎఫ్టీఏలో ఇల్లు కట్టుకున్నవారు ఖాళీ చేయాలని ఇటీవల తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. అంటే ఒక్కొక్క ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏంటంటే మెడ్చల్ నియోజకవర్గం మొత్తం పోయినాం, తిరిగి ఇప్పుడు సరూర్నగర్ మండలికి వస్తున్నాం. సరూర్నగర్ మండలి ఎక్కడ ఇది? ఈ సరూర్నగర్ మండలం మొత్తము సర్వే నెంబర్ 16లో మొత్తము మధ్యలకుంట చెరువు వాస్తవం విస్తీర్ణత తొలుత ఇది 6.64 ఎకరాలు ఉంటే తిరిగి దాన్ని 4.50 ఎకరాల్లో మాత్రమే చెరువు ఉంది. ఇప్పుడు అన్ని కబ్జా చేసి ఈ బఫర్ జోన్లలో ఈ ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకొని ఖాళీ చేయాలని ఇటు తహసీల్దారులు నోటీసులు జారీ చేయవు. లీగల్గా ప్రభుత్వాన్ని అనుసరించి ప్రభుత్వము ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు నోటీసులు జారీ చేస్తారు, కూలగొడతారు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటుంది? గత ప్రభుత్వాలు దొంగ ప్రభుత్వాలు ఏదానికో దానికి లింక్ పెట్టి డబ్బులు తీసుకొని కబ్జా చేసుకొని ఖాళీ చేయకుండా ఈరోజు ప్రజలతోటి వ్యాపారాలు చేసారు. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైపు కాదు కదా. ఉన్న సీఎం ఎట్లున్నాడు? రాష్ట్ర ప్రజల గురించి ప్రాణాలైనా అర్పిస్తా కానీ తప్పు మాత్రం చెయ్యా అంటున్నాడు. మరి దానికి ఏం చేయాలి చెప్పండి? ఎవరేం చేస్తారు? సున్నం చెరువు మళ్ళా ఎక్కడ? మేడ్చల్ జిల్లా కుకట్పల్లి ఏరియాకు. మళ్ళీ ఇదొకటి కుకట్పల్లి మండలంలోని సున్నం చెరువు సుమారు 68 ఏళ్ల క్రితము ఏర్పాటైంది. విస్తీర్ణం తొలుత 32.15 ఎకరాలు ఉండేది. ప్రస్తుతం ఇక్కడ 15.23 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించారు. అంటే ఇక్కడ ఉన్న కుకట్పల్లి ఏరియాలో ఉన్నది 68 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ విస్తీర్ణంలో మొత్తానికి 32.15 ఎకరాలు అంటే దగ్గర 32 ఎకరాల 15 గుంటలు ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు ఉంది ఎంత? 15. అంటే 32లో 15 పోతే ఎంత? ఇంకా 17 ఎకరాలు కబ్జా చేసేసారు మాత్రమే. ఈ రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించి పద్మావతి నగర్ కాలనీ, గాయత్రి నగర్ కాలనీ వైపు అధికంగా చెరువును పూర్తి చేశారు. మొత్తం పూర్తి చేసి మీదికి వెళ్ళి కబ్జా. తర్వాత నిసియట్ కాలనీ మాటన కొందరు కబ్జాకు ఒడిగట్టారు. లాక్డౌన్ సమయంలో చెరువు దక్షిణాన ఏకంగా 100 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేశారు. అంటే ప్రజలకు ఏంటంటే ఏదో మంచి జరుగుతుందంటే ఈ బడబాపులు ఈ సెలబ్రిటీసు మొత్తం కలిసేసి ఈ విధంగా కబ్జాకు 100 ఫీట్ల రోడ్డును గిన ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలి? తర్వాత ఇది అయిపోయాక బోయిన చెరువు. ఇప్పుడు బోయిన చెరువు ఎక్కడ? ఇది కుకట్పల్లి నియోజకవర్గంలో. ఈ చెరువు వాస్తవ విస్తీర్ణం 72.16 ఎకరాలు. మానస సరోవర్ అపార్ట్మెంట్ వెనుక ఉన్న చెరువు బఫర్ జోన్లో సుమారు 11 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ నేతల అండదండలతో మైనార్టీ నాయకుడు ఆక్రమించి ప్లాట్ చేసి విక్రయించాడు. చూసిరా, ఇక్కడ కుకట్పల్లి ఏరియాలోనే దీని వాస్తవం దీని విస్తీర్ణము 72.16 ఎకరాలుంటే ఒక మానస సరోవర్ అపార్ట్మెంట్ల వెనుక ఉన్న ఒక బఫర్ జోన్ సుమారు అంటే ఎక్కడైతే ఎఫ్టీఎల్కు ముందు అక్కడ నియరెస్ట్ ఏరియాలకు పోగానే బఫర్ జోన్ తగ్గుతుంది. ఆ బఫర్ జోన్లో మొత్తం ఏముందంటే సుమారు 11 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ నేతల అండదండలతోటి, అంటే బీఆర్ఎస్ చేసింది దొంగ లెక్కలని, వాళ్ళ అండదండలతో మొత్తం మైనార్టీ నాయకుడు
అక్రమంగా ప్లాట్లు చేసి విక్రయించాడు. మరో వ్యక్తి సుమారు 5 ఎకరాల స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మించాడు. చూడండి, ఇక్కడ ఉన్న 72 పాయింట్ చిల్లర ఉంటే 11 ఎకరాలు ఇక్కడే పోయిందా? మళ్ళీ ఒక 5 ఎకరాలు మొత్తం స్థలం ఫంక్షన్ హాల్ నిర్మించిండా? కాగా బఫర్ జోన్లో ఇల్లు నిర్మించాలని హరిజన బస్తీ అంజయ్ నగర్కు చెందిన 125 మందికి ఇటీవల రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇది 72.16 ఎకరాల మొత్తం ఈ కబ్జా చేసిన 11 ఎకరాలు 5 ఎకరాలు 125 మందికి మొత్తం టోటల్గా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే లాస్ట్కి వస్తే మళ్ళీ ఇక్కడ పిరిజాది కూడా పెద్ద చెరువు, ఈ పిరిజాది కూడా పెద్ద చెరువు ఏం చేసారు, చుట్టూ కబ్జాలు చేసేసి కొంచెం గుంతగా నీళ్లు నిలిచినట్టున్నాయి ఈ చిన్న కాలంలో ఇంత పెద్ద చెరువులు. ఇట్లా తెలంగాణ రాష్ట్రం అంతా ఈ హైడ్రా 99 జీవో నంబర్ ప్రకారము ఏవి రంగనాథ్ గారు రాష్ట్రం అంతా పర్యటించి ప్రజలకు మేలు చేయాలని రాష్ట్ర సీఎం ఇచ్చిన ఆర్డర్ను శిరసాయించి తప్పకుండా ఎవరు చట్టానికి చుట్టం గారని ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన 9 టీవీ ద్వారా తెలియజేయండి.